కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను వెన్నుపోటు పొడిచారని వైసీపీ జిల్లా అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఒంగోలు పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పూర్తి పోస్టర్ను పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బూచేపల్లి మాట్లాడుతూ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందారని విమర్శించారు. ఆడపిల్లకు ఇస్తామని చెప్పిన ఆడబిడ్డ నిధితో పాటు నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. సూపర్ 6 సూపర్ హిట్ అంటూ ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయటం లేదని మండిపడ్డారు. ఉచిత బస్సు రాష్ట్రమంతా అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు కొన్ని బస్సులకు మాత్రమే పథకాన్ని పరిమితం చేసి ఇప్పుడు ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తున్నారని అన్నారు. ఆరోగ్యశ్రీని అటకెక్కించిన ప్రభుత్వం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు మోసాలను ఎండగడుతూ వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే పేరుతో 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు సమన్వయకర్త చుండూరి రవిబాబు, కార్యదర్శులు రమణారెడ్డి, వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కస్కూర్తి ఆదన్న, దుంపా చెంచిరెడ్డి, వెన్నపూస శ్రీనివాసరెడ్డి, చిన్న భూమిరెడ్డి రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. అయిపోయిందా? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి వెన్నుపోటు కట్టగా 2 సంవత్సరాలైంది. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి పథకాలు చేశారు. చేసిన పథకాలు కాకుండా కొత్త పథకాలు ఇంకా చాలా చేస్తాము, ముఖ్యంగా సూపర్ 6 ఇస్తామని చెప్పేసి, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వేరు ఇప్పుడు వేరని చెప్పేసి ప్రజల్ని నానా రకాలుగా మభ్యపెట్టి నేను చంద్రబాబు నాయుడు మారాను, మరొక్కసారి నాకు అవకాశం ఇవ్వని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసి ఎలక్షన్లు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పోట్లు పొడుస్తానే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి పోట్లు కొత్త కాదు, వాళ్ళ మామగారిని పొడిచారు, ఈ ప్రజలను మళ్ళా పొడుస్తున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లు అప్పుడు సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పేసి రాష్ట్రంలో మహిళలందరికీ 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పేసి ప్రతి నెలకి 1500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎలక్షన్ల ముందు చెప్పి ఇప్పుడు ఒక్క మహిళకైనా 18 సంవత్సరాలు దాటిన ఒక్క మహిళకైనా 1500 రూపాయలు ఇచ్చారా లేదా? ఇంతవరకు ఒక్కరికి కూడా ఇలా. రాష్ట్రంలో 20 లక్షల పైన ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నిరుద్యోగులందరినీ మభ్యపెట్టి బాబు గారు వస్తే జాబ్ కన్ఫామ్ అని చెప్పేసి ఎలక్షన్ల ముందు మాటలు చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత ఈ రాష్ట్రం మొత్తంలో ఉన్న నిరుద్యోగులందరినీ వెన్నుపోటు పొడిచింది వాస్తవం కాదా? నిరుద్యోగ బుద్ధి కల్పించాలని చెప్పావు, ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ బుద్ధి కల్పిస్తామని చెప్పావు. 3000 రూపాయలు ప్రతి ఒక్కరికి, ఈ రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ 3000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మీరు చెప్పిన క్యాలిక్యులేషన్ ప్రకారం ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి సుమారుగా 10,000 నుంచి 12,000 మందికి ఉద్యోగాలు కల్పించాలి. కల్పించిన పక్షంలో ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు డబ్బులు ఇవ్వాలి. ఒక్కరికైనా ఉద్యోగం కల్పించలేదు, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కల్పించలేదు. మీరేమో ఎలక్షన్లు అయిన తర్వాత సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేసి ప్రతి గ్రామాల్లో మీటింగ్లు పెట్టేసుకొని డ్యాన్స్లు వేసుకుంటూ సూపర్ హిట్ అని చెప్పుకుంటూ పేపర్ పబ్లిసిటీ, టీవీ పబ్లిసిటీ తప్ప ఈ రాష్ట్ర ప్రజలకి ఒకరికన్నా న్యాయం చేశారా మీరు? అదేవిధంగా ఈ సూపర్ 6లో ముఖ్యంగా ఇంకోటి ఫ్రీ బస్ అని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడ తిరిగినా ఫ్రీ బస్ అని చెప్పారు. కానీ ఎలక్షన్లు అయిన తర్వాత 6 నెలల తర్వాత కొన్ని బస్సులకి అని చెప్పేసి
కొత్త బస్సులు వేయకుండా 5 బస్సులకు 6 బస్సులు కేటగిరీలు అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఈ మహిళలందరూ ఫ్రీగా తిరిగేస్తున్నారు, వీళ్ళకి ఇంత ఫెసిలిటీ కల్పించకూడదని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ డిపోలన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తూ జీవోలు ఇస్తూ కొత్తగా వచ్చే ఎలక్ట్రికల్ బస్సుల మీద ఫ్రీ బస్సు లేదని చెప్పారు. అంటే బాబు గారు ఎవరిని వదలట్లా, నిరుద్యోగులు వదలట్లేదు, మహిళలను వదలట్లేదు, గ్యాసులు ఇస్తామని చెప్పాడు. ప్రతి సంవత్సరానికి 3 గ్యాసులు ఇస్తామని చెప్పాడు. రైతులందరికీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో పాటు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అందరికీ ఇస్తామని చెప్పింది వాస్తవం కాదా? ఫస్ట్ సంవత్సరం 24, 25 మొత్తం ఎత్తేసారు, ఇంకా ఇవ్వాల. ఇప్పటికీ చాలామందికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ ఇస్తున్నారు తప్ప స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏం రావట్లా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రాజశేఖర్ గారు పెట్టినప్పుడు ఆరోగ్యశ్రీలు కానీ 108లు కానీ 104లు కానీ చాలా చక్కగా పనిచేసినాయి. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో నెట్వర్క్ హాస్పిటల్ మొత్తం మీద సుమారుగా 3,05,100 కోట్ల రూపాయలు మీరు బకాయి ఉంది, వాస్తవం కాదా? కొత్త సిస్టమ్ ఏంటంటే సెటిల్మెంట్ అనమాట. ఒక హాస్పిటల్కి 5 కోట్లు 6 కోట్లు ఇవ్వాల్సి వస్తే 1 టైం సెటిల్మెంట్ కొత్తగా పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. 1 టైం సెటిల్మెంట్ 5 కోట్లు ఎవరికైనా ఇవ్వాలనుకోండి, మీకు 4 కోట్లు ఇస్తాం, తీసుకోండి లేకపోతే లేదు. అట్టా హాస్పిటల్ అందరినీ భయపెడితే హాస్పిటల్లో ఎవరు ఆరోగ్యశ్రీ చేసే పరిస్థితి లేదు. కానీ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కార్యకర్తలకు న్యాయం చేయాలని చెప్పేసి ఎవరిని హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకుంటే కావాలని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్లు కోట్ల రూపాయలు ఇస్తుంటారు. అంటే ఈ రాష్ట్రంలో టీడీపీ నాయకులు తప్ప మిగిలిన వాళ్ళు బతకూడదా? పేద ప్రజలు హాస్పిటల్లో చూపించుకునే పరిస్థితి లేకపోయింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఈ 17 మెడికల్ కాలేజ్ కొన్ని ఓపెన్ అయినాయి, కొన్ని ఓపెన్ కాల. మిగిలిన వాటికి డబ్బులు లేవు, మేము చేయలేమని చెప్పేసి పక్కన పడేశాడు. మీరు టెండర్లు పెట్టారు, కొత్త వాళ్ళని పిలిచారు, ఇంతవరకు ఒక హాస్పిటల్ కూడా కొత్త వాళ్ళు టెండర్లు వేయలేదుగా. సో అందువల్ల ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కోరిక ఒకటే, మహిళలు కానీ పేదవాళ్ళని కానీ బడుగు బలహీన వర్గాలందరూ కానీ రైతులు కానీ వెన్నుపూడు పొడిసే పరిస్థితిలో ఉన్నాడు. అదేవిధంగా రైతులందరికీ జగన్ ఉన్నప్పుడు రైతులందరికీ కూడా ఫ్రీ ఇన్సూరెన్స్ ఉంది, క్రాప్ ఇన్సూరెన్స్ అందరికీ ఫ్రీగా చేశారు. ఈయన వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి వచ్చిన తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్ రైతులే కట్టించుకుంటున్నారు. మొన్న రీసెంట్గా ముంతా తుఫాను వస్తే సుమారుగా 1,00,000 ఎకరాలు నాశనం అయిపోతే దానికి ఇన్పుట్ సబ్సిడీ ఇలా అడిగితేనేమో కేసులు పెడతా ఉంటారు. సో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. పొగాకు కానీ, మిర్చికి కానీ, వరి పంటలకు కానీ, కందుకు కానీ, మొక్కజొన్నకు కానీ అన్ని విధాలుగా రైతులు నానా రకాలకు ఇబ్బంది పడుతున్నారు. సో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసి మోసపోయాము, ఇటువంటి నాయకుడు మాకొద్దు, మహానుభావుడు కనిపించే దేవుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు అందినాయి, ప్రతి ఒక్కరికి గడప గడపకి ప్రతి పథకం అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఆయన రావాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు మొత్తం కోరుకుంటున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాన్ని ఎండగడుతూ ప్రతి ఒక్కరూ ఈ నెల 4వ తేదీ ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో ఇన్ఛార్జీలు పాల్గొంటారు, మండల నాయకులు పాల్గొనేసి ఈ 2 ఏళ్ళ వెన్నుపోటు దీన్ని ప్లస్ మేనిఫెస్టోని ప్లస్ వాళ్ళు బాండ్లు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బాండ్లు ఇచ్చేసి ఈ బాండ్లు కూడా అన్ని ఊర్లు పంచిపెట్టండి, నాయకులు సంతకాలు పెట్టండి, మీకు అన్ని పథకాలు ఇస్తామని చెప్పేసి మోసపోట్లు మాటలు చెప్పారు. కాబట్టి ఈ 4వ తేదీ చించి తగలబెట్టే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరూ వైఎస్ఆర్సీపీ క్యాడర్ అందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ నెల 8, 9 తేదీ రైతులు కానీ, మహిళలు కానీ, పెద్దవాళ్ళు కానీ అందరూ కలిసి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టేసి అందరికి కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలని కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి అందరికీ తెలియపరుస్తాము. అదేవిధంగా ఈ నెల 12వ తేదీ ప్రతి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో వేలాది మంది చంద్రబాబు నాయుడు మోసాన్ని ఎండగట్టడం కోసం ప్రతి కాన్స్టిట్యున్సీలో హెడ్ క్వార్టర్లో వేలాది మంది దీనికి చంద్రబాబు నాయుడు చేసే అరాచకాలు, వెన్నుపోటు కార్యక్రమాల గురించి పెద్ద ర్యాలీగా తీసేసి పెద్ద ప్రోగ్రాం చేస్తాం. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు ప్రజలందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారిని
ఎండగట్టే కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.